రాజన్న సిరిసిల్ల జిల్లా నాగయ్యపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపై పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు శివ, బన్నీ దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల కారణంగా మొదలైన గొడవ ఈ దాడులకు దారితీసింది. చైర్మన్ రాజును ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆయన్ని పరామర్శించారు. వేములవాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, రాజన్న సిరిసిల్ల జిల్లా నాగయ్యపల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించి ఏదైతే వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపై అభ్యర్థులు అంటే ఓడిపోయిన అభ్యర్థులు దాడి చేయడం, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయాము అనే కసితోనో మరి ఇంకేమైనా అంతర్గత గొడవలు ఉన్నాయో తెలియదు. అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రేసి, అంటే ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో పగలు ప్రతీకారాలు ఎంత పరాకాష్ఠకు చేరాయని చెప్పడానికి నిన్నటి అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనను మనం ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ తలపించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో నిన్న రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధు అనే అభ్యర్థికి ఆయన ప్రచారం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచింది. ఈ క్రమంలో గతంలో కూడా రాజు 10 ఏళ్ల పాటు నాగయ్యపల్లిలో సర్పంచ్ గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ కు మద్దతుదారుగా ఉండేటోడు. కానీ ఆది శ్రీనివాస్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇది ఒక కక్షను పెంచుకొని గతంలో కూడా వీళ్ళ మధ్యలో కొంత పాత గొడవ ఉన్న నేపథ్యంలో శివ, బన్నీ అనే ఇద్దరు కూడా నేను అర్ధరాత్రి 2 గంటల సమయంలో రాజు ఇంటికి వచ్చారు కత్తులతో. అయితే కత్తులతో ఒక్కసారిగా తివ్వడంతో రాజు పక్కన కూడా ఒక 2 వ్యక్తులు ఉండడంతో వాళ్ళు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా అక్కడ ఉన్న రాళ్లను రువ్వడంతో రాజు తలకు బలమైన గాయాలయ్యాయి. రాజుకు వెంటనే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా రాజుకు ప్రస్తుతం పరిస్థితి అయితే స్టేబుల్ గా ఉన్నట్టు డాక్టర్లు చెప్తారు. మరొక వైపు రాజును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఇప్పటికే పరామర్శించారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. శివ, బన్నీ అనే 2 నిందితులు కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది. గ్రేసి, రైట్ రమణ, ఇప్పటికే ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ రాజును పరామర్శించడం జరిగింది. మరి వాళ్ళేమంటున్నారు? అసలు శివ, బన్నీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? అంటే గతంలో కూడా వీళ్ళంతా కూడా కలిసి ఉండేటి వాళ్ళు. బీఆర్ఎస్ సర్పంచ్ గా కూడా పనిచేసిన కాలంలో వీళ్ళంతా కలిసి తిరిగారు. ఈ క్రమంలోనే రాజు ఇంటికి కూడా అదే చనువుతో వెళ్ళినట్టుగా వెళ్ళి మొత్తంగా ఈ గెలుపును జీర్ణించుకోలేక, మల్లేశం పైన మధు గెలుపును జీర్ణించుకోలేక, ముఖ్యంగా పలుకుబడి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో రాజు ప్రచారం చేయడంతోనే మల్లేశం ఓడిపోయాడు, మధు గెలిచాడు. ఒక కసితోనే ఈ దాడికి పాల్పడ్డట్టుగా దీనికి ఒక వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడి పూర్తిగా కలకలం పెట్టింది. మేము అర్ధరాత్రి అంతా కూడా నాగయ్యపల్లిలో పూర్తిగా ఒక ఉద్రిక్త పరిస్థితిని మనకు కళ్ళగట్టింది. గ్రేసి, థ్యాంక్ యూ రమణ.